నమస్కారం. జర్నలిస్టు ఈరన్న ఛానల్ను ప్రజలు సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాల్సిందిగా కోరుతున్నాం. సిజేపీ బీజేపీ ఒకే ఒక సి మాత్రమే తేడా. అంటే నా ఉద్దేశం ఏంటంటే సిజేపీ బీజేపీ రెండు కూడా అమెరికాలో శిక్షణ పొందినటువంటి నాయకత్వంలోనే ఉన్నటువంటి పార్టీలు. అందులో అది బహిరంగ రహస్యమే. కిషన్ రెడ్డితో సహా మన నరేంద్ర మోడీతో సహా అమెరికా వెళ్ళి శిక్షణ తీసుకుంటున్నటువంటి వాళ్ళే. ఇప్పుడు మన సిజేపీ పెట్టినటువంటి అభిషేక్ దీప్కే ఆ మహానుభావుడు కూడా ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కదా, ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఒక అమెరికా విశ్వవిద్యాలయంలో పబ్లిక్ రిలేషన్లో మాస్టర్ డిగ్రీ చేస్తున్నటువంటి వాడు. అంటే డైరెక్షన్ అంతా కూడా ఎక్కడి నుండి వస్తుందన్నప్పుడు అమెరికా నుండే వస్తాయి. అమెరికా నుండి వచ్చింది కాబట్టే ఇవాళ ప్రపంచంలో కాక్రోచ్ పార్టీకి మీడియాలో 2 కోట్ల మంది ఫాలోయర్లు, సభ్యత్వం తీసుకున్న వారు ఉన్నారు. ఎందుకు పెట్టారు ఇది సిజేపీ? కాక్రోచ్ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. బి తీసేస్తే 2 జేపీలే. ఎందుకు పెట్టారు? ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో లేదా 5 రాష్ట్రాల్లో జరుగుతాయి కాబట్టి దేశంలో ఉన్నటువంటి మొత్తం బీజేపీ సరుకును, హిందూ పరివార్ను, ఆర్ఎస్ఎస్ పరివార్ను మొత్తం అక్కడ దించేస్తుంది. ఏది బీజేపీ. ఇక నోట్లు కట్టాలి కొద ఉండలేదు బీజేపీకి, నిధులు కొరత లేదు కాబట్టి రాష్ట్రాల వారీగా విడివిడిగా జరిగినప్పుడు ఖచ్చితంగా గెలవడం జరుగుతుంది. కానీ అనేక రాష్ట్రాల్లో బీజేపీని ఎదుర్కొనేది ఏ పార్టీ అన్నప్పుడు బీహార్లో ప్రాంతీయ పార్టీలతో సహా కాంగ్రెస్ ఎదుర్కొంటుంది. బీహార్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, కేరళ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఈ ప్రధానమైనటువంటి బీజేపీ తర్వాత అనేక రాష్ట్రాల్లో ప్రధానంగా కాంగ్రెస్ ఒక ప్రతిపక్షంగా ఉంది. అది అన్ని సీట్లైనా ఉండొచ్చు. విడివిడిగా జరిగితే బీజేపీ గెలుస్తుంది ఖచ్చితంగా రాష్ట్రాల్లో. కానీ దేశం మొత్తం మీద జరిగే పార్లమెంటు స్థానాలు జరిగినప్పుడు ఈ సైన్యాన్ని, సంఘ్ పరివార్ సైన్యాన్ని, సంఘ్ పరివార్ యొక్క సంస్థల సభ్యుల్ని, సంఘ్ పరివార్ యొక్క గురువుల్ని, పీఠాధిపతుల్ని అక్కడ దించడానికి వీలు కాదు. అంతా ఎవరికి వారే వారి ప్రాంతాల్లో ఎన్నికలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సిజేపీ యొక్క ఉద్దేశం ఏంటంటే వీరికి నిజంగా ఇంతవరకు వీరి లక్ష్యం ఏంటి? సమాజాన్ని సోషలిస్ట్ వైపు తరహా మార్చాలా, పెట్టుబడి తరహాలో మార్చాలా, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పరంగా మార్చాలని చెప్పట్లే. వీళ్ళంతా కూడా అన్ని అలంకారప్రాయమైనటువంటిదే చెప్తారు. వీళ్ళ సమస్యలన్నీ కూడా అవి నిరుద్యోగ సమస్య ఇప్పటిది కాదు, ద్రవ్యోల్బణం సమస్య ఇప్పటిది కాదు, అవినీతి ఇప్పటిది కాదు, అక్రమాలు ఇప్పటివి కావు. తరతరాల నుంచి భారతదేశంలో చట్టసభలు ఏర్పడినట్టు చిన్న పెద్ద అన్నీ జరుగుతూనే ఉన్నాయి, ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. వ్యవస్థ ఏ వ్యవస్థను మార్చాలన్నటువంటిది చెప్పట్లే.
తాత్కాలికమైనటువంటి సమస్యలపైన యువతను చదువుకున్న వారిని, అంటే ఇప్పుడు మళ్ళీ వస్తుంది ఇంకో తరం వస్తూ ఉంది. ఇప్పుడు 20 ఏళ్ళు 21 ఏళ్ళు 18 ఏళ్ళు నిండినటువంటి యువత వస్తూ ఉంది. ఎప్పుడైతే బీజేపీ పైన విమర్శలు వస్తున్నాయి, అందుకే గతంలో బీజేపీ వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు తెచ్చుకుంటామంటే 200 చిల్లరకి నిలబడిపోయింది బండి. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే అన్నిటినా వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం ఇది బీజేపీ. అదే నేను మొన్న ఏదో చూశాను పేపర్లో, 6వ స్థానానికి దిగజారింది మన స్థాయి, దేశం యొక్క స్థాయి. సరే అది వేరే అంశం, దాని వేరే అంశం ఉంది. ఇది నరేంద్ర మోడీదే. చివరికి పెట్రోలు అమెరికా ఆయన దొర చెప్పినట్లు కొనాలా, నువ్వు రష్యాతో కొనంటే రష్యాతో కొనాలి, లేదంటే లేదు. ఎందుకంటే వీళ్ళంతా అమెరికా బ్రాండ్ శిక్షణ పొందినటువంటి వచ్చినటువంటి వాళ్ళే. వీరంతా కూడా సోషలిస్ట్ వ్యవస్థకు వ్యతిరేకులు. ఇప్పుడు నరేంద్ర మోడీ యొక్క ప్రభావం మెల్లమెల్లగా తగ్గుతూ ఉంది. ఎప్పుడైతే పాలకులు, అంటే ఎవరైనా అధికారంలో ఉండి, కాంగ్రెస్ అధికారంలో ఉండి కాక జనతా పార్టీ అధికారంలో వాళ్ళ ప్రభావం తగ్గినప్పుడు ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షం యొక్క బలం పెరుగుతుంది, ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఇప్పుడు బీహార్లో వేరే వాళ్ళు ఉండొచ్చు, బీహార్ ఆయన పార్టీ ఉండదు, లల్లూ ప్రసాద్ వాళ్ళు ఉన్నారు. తమిళనాడులో విజయ్ ఉన్నాడు. ఇట్లా ఈ విధంగా ప్రాంతీయ పార్టీల బలం కూడా పెరుగుతుంది. పెరిగినప్పుడు అది పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి సీజేపీని రంగంలో దించుతారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు వారికి పడకుండా, ఎవరికి ప్రధానమైన ప్రతిపక్షం ఏ రాష్ట్రంలో ఉంటుందో ఆ రాష్ట్రంలో ఆ ప్రతిపక్షాన్ని పడకుండా ఈ సీజేపీ గండి కొడుతుంది. ఇదేమి సీజేపీ అనేటువంటిది ఈరోజు ఇలాంటి పార్టీలు వచ్చినటువంటిది మన దేశానికి ఏం కొత్త కాదు. అది ఉద్దేశం, మళ్ళా కాపాడాలి మనం. ఇది డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆదేశం. అక్కడ చదువుతున్నటువంటి అభిజిత్ దిగుమతి అయ్యాడు, అంతే తప్ప ఇదేదో దేశం మొత్తం మీద విస్తరించి బీజేపీని నడ్డి విరుస్తుందన్నటువంటిది ఎవరన్నా అపోహ పెట్టుకుంటే అది మీ బుర్రల నుండి తీసేసేయండి. ఎందుకు చెప్తున్నానంటే, మనం లోక్సత్తాను చూసాం, జయప్రకాష్ నారాయణ ఎన్నికల్లో వచ్చాడు. యువత ఎక్కడ చూసినా సభ్యత్వం తీసుకుంది. ఏమైంది? కాంగ్రెస్ పార్టీని ఓడించి రాష్ట్రంలో తెలుగుదేశం వచ్చింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అంది, తెలంగాణలో కూడా వారికి బాగా ఉపయోగపడ్డారు. ఓకే, ఇది ఇచ్చిపెడదాం. ఒక 10-15 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ పరిపాలన, అన్నా హజారే మహారాష్ట్ర, ఆయన గ్రామాన్ని మలేగావ్ సిద్ధి అదేదో ఉంది, ఆ పల్లెటూరు. ఈయన ఒక మాజీ సైనికుడు. మలేగావ్ సిద్ధిలో నీటి ఊటలు లేకుంటే కొత్త నమూనా సృష్టించి కాలువలకు అడ్డుకట్ట వేసి బండ్స్ కట్టి బావుల్లో ఊట పెంచాడు. ఆ ఊరిలో రలేగాం సిద్ధిలో నీటి ఊట పెంచాడు. అక్కడ యువకులనంతా కూడదీసి చెడు అలవాట్ల నుండి దూరం చేశాడు. ఇప్పుడు కరువు ప్రాంతమైనటువంటి ఆ రాలేగాం సిద్ధిలో పళ్ళు తోటలు వస్తున్నాయి ఇవాళ అని ఒక ప్రచారం పెద్ద ఎత్తున సాగించారు. మీకు అందరికి గుర్తుంటుంది, చాలామందికి. అంతటి ఆయన ఫస్ట్ ఫోకస్ చేశారు.
ఫోకస్ చేసిన తర్వాత ఆయనకు కేజ్రీవాల్ శిష్యుడు అవినీతి, కాంగ్రెస్లో అవినీతి పేరుకుపోయింది. అప్పుడు నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి, ఆకలి చావులు ఉన్నాయి, దరిద్రం ఉంది, వ్యవసాయం అంతా కూడా ఎత్తిపోతల పథకం అయిపోయింది. అప్పుడు ఏకంగా న్యూఢిల్లీలో కేజ్రీవాల్ మన అన్నా హజారే నాయకత్వంలో పెద్ద ఎత్తున అవినీతి వ్యతిరేక పోరాటం సాగింది. ఇప్పుడు అభిజిత్ చెప్పాడు ఈరోజు, ఎవరు సిజేపీ, బీజేపీకి ఒక నమూనా అయినటువంటి సిజేపీది అంతే, బి ఒకటే తేడా దానికి దీనికి. ఆయన ఇవాళ చెప్పాడు మేము ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పాడు. అన్నా హజారే కూడా అదే చెప్పారు, మేము అవినీతిని అరికడతాము, అవినీతికి వ్యతిరేకంగా పోరాడతాం తప్ప మేము ఎన్నికల్లో నిలబడ్డామని చెప్పాడు. తీరా చూస్తే మన కేజ్రీవాల్ గారు పొరక పార్టీ పెట్టేసి మొత్తం అవినీతిని ఉడుస్తున్నామని చెప్పి దిగాడు ఎన్నికల్లో. అప్పటి వరకు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్యలో అన్నా హజారే వచ్చేసాడు. అంటే బీజేపీ సమానంగా వచ్చే సీట్లు ఒకరికొకరు సహకరించుకోలేదు, ఎందుకంటే ఇద్దరు ఒకటే. కాబట్టి మళ్ళా ఎలక్షన్లో పోయాడు కేజ్రీవాల్. ఎలక్షన్లో గెలిచి స్వయంగా మెజార్టీ సాధించుకొని పరిపాలన సాగించారు. నష్టపోయింది ఏంటి? ఆ వాళ్ళ ఢిల్లీలో ఉన్నటువంటి అధికార పార్టీ నష్టపోయింది. బీజేపీ గట్టి పోటీ ఇచ్చి చివరికి కేజ్రీవాల్ను కూడా తర్వాత దుబ్బి బీజేపీ ఎన్నికైంది, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇది కథ. అంతేనా? మొన్నటి ఎలక్షన్లో మనం చూసాం, పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ ఉండేది, ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. ఎలక్షన్ తర్వాత కొన్ని వార్తలు వినపడ్డాయి, కెనడాలో ఉన్నటువంటి ఖలిస్తాన్ వారితో లింకులు ఉన్నాయి. ఎవరికి? కేజ్రీవాల్కు నిధులు కూడా సమీకరించారని చెప్పారు. కెనడా ఎవరు వెంట ఉంటుంది? ఎక్కువ అమెరికా వెంట ఉంటుంది. ఖలిస్తాన్ వాదులకు ఎక్కడ నీడనిస్తున్నారో కెనడాలో నీడనిస్తున్నారు. ఖలిస్తాన్ నాయకుని చంపకుండా మెయిన్ నాయకుని చంపేస్తున్నారు, జాగ్రత్త అని చెప్పి మన డొనాల్డ్ ట్రంపే వరకు సమాచారాన్ని ఇచ్చి కాపాడాడు. అంతకుముందు ఈ ఎలక్షన్కు ముందు రైతు పోరాటం పెద్ద ఎత్తున సాగింది. ఎర్రకోట పైన జెండా, ఖలిస్తాన్ జెండా ఎగిరింది, కానీ లేదని చెప్పేశారు. ఆ ఉద్యమం, రైతు ఉద్యమం ఎవరికి ఉపయోగపడింది? మన కేజ్రీవాల్కు ఉపయోగపడింది. ఇప్పుడు కూడా అంతే. అభిజిత్ నాకున్నటువంటి, నేనే మొన్నటి నుండి అనుకుంటున్నా, అభిజిత్ పైన ఎక్కడో ఒకసారి దాడి జరుగుతుంది అనుకున్న ప్రారంభంలోనే జరిగింది, మొన్న నాగ్పూర్లో అనుకుంటాను. ఇంకా వీరు ఏం చేస్తారంటే ఇంకు వేయటము, వాళ్ళని బెదిరించి, సాధువులు కూడా బెదిరిస్తారు, వాళ్ళు పీఠాధిపతులు ఉంటారు కొంతమంది. ఎందుకు ఇవన్నీ ట్రిక్లు చేస్తారంటే ప్రజల్లోకి రావటానికి, వాణ్ణి ఆకాశాన్ని ఎత్తడానికి. మనం ఎన్ని చూసాం ఇప్పటికే. మన రాష్ట్రంలో లోక్సత్తా దేశమంతా వ్యాపించింది, ఏం చేసింది? లాస్ట్కి ఏం చేయలే. సిజేపీ కూడా అంతే. ఆయన చదివేదే ట్రంప్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాలేజ్, విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ. నాకు వస్తా లేదు. చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి మీడియాలు పెట్టుకుని నానా తంటాలు పడితే కూడా 2 కోట్ల మంది వ్యూవర్స్ రావటం ఒక వారంలో కుదురుతుందా? మరి ఈ మీడియా సమస్యలు ఎవరి చేతులు ఉన్నాయి? అమెరికా బాస్ చేతిలో ఉన్నాయి, లేదా అమెరికా దేశస్తుల చేతిలో ఉన్నాయి, లేదంటే వారు చెప్పిన విధంగా నడుచుకునే వారి
యాజమాన్యాల స్థితిలో ఉన్నాయి. ఇవాళ సాయికృష్ణ వార్త 20 రోజుల నుంచి జరుగుతున్న చైతన్యమైనటువంటి విజయవాడలో ఉన్న మరి ఎందుకు రాలేదు వార్త? తెలుగుదేశం ఉంది అధికారం, వాళ్ళవే 3 పత్రికలు. ప్రజాశక్తి విషయాలందరూ కూడా ఏం లాభం లేదు. వాళ్ళే ఎవరు చెప్పారంటే ఇది విషయాన్ని, దళితులు ఊచకోతకు వస్తే వార్తలో పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉంటే మిగతా పేపర్లో తాడికొండ ప్రకాష్ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, విశాలాంధ్ర ప్రజాశక్తిలో కూడా ఇంత వేశారట తోకలాగా. తాడికొండ ప్రకాష్ గారు నిజంగా సిపిఐ పార్టీ. ఇప్పుడు మేము చెప్పామనుకోండి, వాళ్ళ కార్యకర్తలకు ఏం చెప్తారంటే, కామ్రేడ్ వాళ్ళు అంతా కూడా పెట్టుబడిదారీ సమాజంలో ఉన్నటువంటి ఒక సోకాల్డ్ జర్నలిస్టుల వాళ్ళు మన పార్టీకి వ్యతిరేకం అని చెప్తారు. కామ్రేడ్స్ నమ్మకండి, నేను 116 నాళ్ళ కమ్యూనిజాన్ని విశ్వసించేవాడిని. వాస్తవం ఇదే. కమ్యూనిస్ట్ పార్టీలలో ఉన్నంత మాత్రాన కమ్యూనిస్ట్ కాకుండా పోడు, కమ్యూనిస్ట్ పార్టీలో లేనంత మాత్రాన కమ్యూనిస్ట్ కాకుండా పోడు. ఇది దానికి చాలామంది మేధావులు అయిపోయింది, CGP వచ్చింది, మొత్తం ఏముంది. నిన్న హైదరాబాద్లో నిరుద్యోగులంతా గాడి కట్టి పరిగెత్తారు. వారికి ఓ లక్ష్యం ఉందా? లేదు. ఢిల్లీలో అంతమంది అరిచారు, అక్కడ విద్యార్థులు నీట్ పేపరు ఇదైంది కాబట్టి, లీక్ అయింది కాబట్టి వస్తారు. ఆ సమస్యను మీరెందుకు తీసుకోలేదు రాజకీయ పార్టీలో? మీరు దేశవ్యాప్త ఉద్యమాన్ని వాడికి వదిలేశారు. సంఘ్ పరివార్ని వాళ్ళు వేస్తున్న ఎత్తుగడల్ని ఎదుర్కోవటంలో కమ్యూనిస్టులతో సహా ఫెయిల్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి CJP అంతా కూడా బీజేపీకి, నేను ముందే చెప్తున్నాను, CJPకి బీజేపీకి ఏం తేడా లేదు, బి అక్షరం మాత్రమే. ఇది గ్రహించండి. అప్పుడు కూడా రాలేగాం సిద్ది బాబా ఆయన ఎన్నికల్లో పోటీ చేయమేమన్నాడు. కేజ్రీవాల్ చేసినందుకు నేను ఉద్యమాన్ని విరమిస్తున్నానని ఆయన పోయాడు కేజ్రీవాల్ నుంచి. ఇప్పుడు కూడా అంతే, అభిజిత్ లేదంటాడు, ఎవరో ఒకరు క్యాండిడేట్ వస్తాడు. ఇది జరిగేది. ఒకవేళ రాకపోలేదనుకోండి, మన ఓట్లు మాత్రం బీజేపీకి అసంతృప్తి ఉన్నటువంటి ఓట్లు మాత్రం చీల్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తారా? అందులో భాగమే CGP. నమస్కారం.